ఏం చర్చ? కుట్రలు, కుహకాలు. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కుట్ర జరిగింది, పడవలు కావాలని వదిలేరు అనుకుందాం. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కుట్ర జరిగితే ఇప్పుడు ఎవరిది వైపు, ఎవరిని అనాలి ఇప్పుడు? క్వశ్చన్ ఎటు తిరిగి ఇటు నుంచే మాట్లాడదాం అంటే కుదరదు కదా ప్రజాస్వామ్యంలో. కొన్నిసార్లు అయినా పడడానికి సిద్ధంగా ఉండాలి అధికారంలో ఉన్నప్పుడు. దానికి అంత నరేంద్ర మోదీ ఎన్నిసార్లు క్షమాపణలు చెప్తాను, ఈ టైప్లో మాట్లాడలేదు. కొంత అలా జాగ్రత్త పడి ఉండాల్సింది. ఏముందో ఒక మాట అంటే దాన్ని దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఇంకో పెద్ద మాట తెలుసా వర్మ, అసలు ఇప్పటికీ జగన్ అనుయాయులైన విధేయులైన అధికారులు కావాలని వీటిని కొంచెం సరిగ్గా శాబోటేజ్ చేస్తున్నారు, ఆటంకం కల్పిస్తున్నారని ఒక ఆరోపణ. ఇవన్నీ ఎవరి మీద రిఫ్లెక్షన్ చూపిస్తాయి? నేను అధికారంలో ఉండి వాళ్ళెవరో చేస్తున్నారు, వాళ్ళెవరో జరిపిస్తున్నారు అంటే నేను వాళ్ళని అరికట్టలేకపోతున్నానని మనం ఒప్పుకుంటున్నట్ట. రెండోది అలా చేయొచ్చు అని వాళ్ళకి ధైర్యం ఇస్తున్నట్ట. ఇదంతా చంద్రబాబు లాంటి ఎక్స్పీరియన్స్డ్ లీడరు. ఇంకొక వైపు నుంచి వాళ్ళు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు, ఆయన ఏదో ప్రకటన చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్, లోకేష్ లేదా ఇంకొకరికంటే సహాయం అందటం చాలా ముఖ్యం కదా. కాబట్టి ఇప్పటికైనా ఇంకా తొందరగా రేపు మళ్ళీ విరుచుకుపడే లోపల చేయటం అనేది చాలా ఈ ఆడవిడ ఎలా ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ అనే అంశాన్ని కూడా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. అదే నేను చెప్పేది, ఏం చెప్పినా మనుషుల మీద, పార్టీల మీద, పార్టీల చుట్టూ, పంచాయతీల తప్పితే ప్రజల చుట్టూ కేంద్రీకరించి సహాయం చేయడమే దృష్టి ఉండడం లేదు. ఒకవేళ చంద్రబాబు బాధ్యతగా అనుభవం కొద్దీ ఆ ప్రయత్నం చేస్తున్నా కానీ పార్టీల ఓరియంటేషన్ అనేది చాలా డిజోరియంట్ అయిపోయినాయి పార్టీలు. ఎంతసేపటికి డిస్ప్యూట్స్ మీద ఉన్న ఓరియంటేషను, పబ్లిక్ గుడ్, ఇమ్మీడియట్ రిలీఫ్ దాని మీద ఉండడం లేదు. ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ గురించి ఎవరైనా ఆందోళన చెందకుండా ఎలా ఉంటారండి? ఉదాహరణకు నేను సుజనా చౌదరి మాట్లాడుతుంటే విన్నాను. ఆయన కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి. ఆయన నిన్న మధ్యాహ్నం మాట్లాడారు, మీరు కావాలంటే వీడియో వేయండి. ఇలా గనక జరిగితే చాలా కష్టము, ఎవరేం చేయలేరు అని ఆయన చెప్పడం నేను స్వయంగా విన్నాను. కనీసం చాలామంది మాట్లాడారు. అలా జరగకూడదని అందరం కోరుకుంటాం, కానీ అలా ఉందేమో అని ఆందోళన పడితే ఈరోజు కన్నయ్య నాయుడు గారని ఒక ఆయన తీసుకొచ్చారు. ఆ కన్నయ్య నాయుడు గారు అక్కడ తిరిగేసి ఏం పర్వాలేదు భరోసా ఇస్తున్నారు, సంతోషమే. కానీ దాని ఒక్కటి మీద రిలే ఉంటామా మనం? నాకు ఇంకొక ఆశ్చర్యం, అసలు ఇంత వ్యవస్థ, ఇంత సాంకేతికత, ఇంత ఆధునిక పరిజ్ఞానం ఇవన్నీ కూడా పెట్టుకొని ఒక కన్నయ్య నాయుడు గారు వచ్చి చెప్తే తప్ప అసలు యంత్రాంగం, సిస్టమ్ అంతా ఏమైపోతుంది? కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఆయన్ను గౌరవిద్దాం, ఆయన చాలా జాగ్రత్తగా చెప్పారు పాపం, ఆయనకు నమస్కారాలే. కానీ అసలు సిస్టమ్ ఏమైపోతుంది అంతకు ముందు కానీ తర్వాత? ఇప్పుడు పడవ కొట్టుకొచ్చింది, రేపు ఇంకోటి కొట్టుకొస్తుంది, ఏం జరుగుతుంది? సో ఇది చాలా బాగాలేదు, ఇది దిద్దాల్సిన అవసరం ఉంది. ఇంకొకటేమో బుడమేరుకు శాశ్వతంగా ఏదో ఒకటి చేయాలి అనేది ఉంది. నేను చెప్తున్నాను కదా, 70లు 80ల్లో బుడమేరు అనేది ప్రధానమైన బెడదగా ఉండేది. తర్వాత అనేక కారణాల వల్ల అది తగ్గింది కాబట్టి ఈ 2004లో కట్టాలి తప్పకుండా దీనికి అని చాలా చర్యలు అనుకున్నారు. కానీ తర్వాత కట్టలేదు, అన్ని ప్రభుత్వాలు కూడా కట్టలేదు. ఇప్పుడైనా మీరు ఏం చేస్తారు? బుడమేరుకు లోతట్లో కట్టుకున్న వాళ్ళని ఏం చేస్తారు? ఈ ప్రశ్నలన్నీ అలాగే ఉన్నాయి. అలాగే ప్రకాశం బ్యారేజీ మాటికి సందేహాలు రాకుండా దాని పటిష్టత కోసం మీరు ఏం చేస్తారు? ఇది కూడా ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే ప్రకాశం బ్యారేజీ అది గుండెకాయలండి, మొత్తం కోస్టల్ ఏరియాకు. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు రంగంలోకి దిగడం దాన్ని మనం ఇదేనా? జగన్ మాట్లాడినప్పుడు బుడమేరు గేట్లు తెరిచారన్నాడు, గేట్లు లేవు, మళ్ళీ దాని మీద ఆయన జ్ఞానం అజ్ఞానం, ఆయనకు క్విజ్ పోటీ ఇప్పుడు మనకి ఎందుకు? ఇప్పుడు ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేయడం అనేది మామూలుగా వాడతారు, ఎమర్జెన్సీ కదా ఇంకా అంటారు. ఆ మాట ఏంటంటే గేట్లు లేవు, అది వాగులు వంకలు పొంగుతాయండి. నదులు కాలువలకేమో లాకులో రిజర్వాయర్లో ఇవే గేట్లో ఉంటాయి. ఆ తేడా బహుశా తెలియకుండా ఉంటుంది నేను అనుకోను. కానీ మామూలుగా మాట్లాడేటప్పుడు ఈవెన్ విమర్శలకు గేట్లు తీశారు అంటారు. విమర్శలకు గేట్లు ఉంటుందా అంటే మనం అది ఇక్కడ సమస్య.